ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయమున ప్రత్యేక వర్తమానము మరణము కిటికీలు ఎక్కుచున్నది. మరణము కిటికీలు ఎక్కుచు ఉన్నది అనే వాక్యాన్ని మనము ధ్యానము చేసుకుందాము. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. ఈ దినము మరణము కిటికీలు ఎక్కుచున్నది అనే వాక్యం ధ్యానిస్తున్నాను. సహాయం చేయండి. యేసునామమున వేడుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన అనేక సంగతులు మన జీవితంలో కనబడుతున్న అనేక పరిస్థితులకు చక్కటి ఉదాహరణలు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనంలో, మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. వాట్ డస్ ఇట్ మీన్? దేవుని యొక్క వాక్యములో ఇర్మియా మాట్లాడుతున్నాడు, మన కిటికీలు. మన కిటికీలు. ఇంటికి ద్వారం ఉంటుంది, కిటికీలు ఉంటాయి. ప్రహారీ గోడ ఉంటుంది. ప్రహారీ గోడ దాటి లోపలికి వచ్చినాక కిటికీలు. మన కిటికీలు ఎక్కుతోంది మరణం అన్నాడు. ఎట్లా? దేని కొరకు? వాట్ ఫర్? ఓల్డ్ పీపుల్ కోసం కాదట. వీధులలో పిల్లలు లేకుండా, రాజమార్గాల్లో యవనస్తులు లేకుండా వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలు ఎక్కుతోంది, మన నగరులలో ప్రవేశిస్తోంది, మన దేశములోనికి మరణం వస్తోంది. ఇది ప్రకటన. ఇశ్రాయేలు చరిత్ర మీకు కొంచెం చెప్పాలి. ఇక్కడ క్రీస్తు పూర్వము 960 సంవత్సరాలప్పుడు ఇశ్రాయేలు జనాంగం దేవుణ్ణి అడిగారు. సమూయేలు ప్రవక్తగా ఉన్న కాలం అది. సమూయేలు గారు, మాకు అన్య జనాంగానికి రాజులు ఉన్నట్టు మాకు రాజులు కావాలి అని అడిగారు. సమూయేలు ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు, సమూయేలు, నిన్ను కాదయ్యా వాళ్ళు తృణీకరించింది, నన్నే తృణీకరించారు. వారు చెప్పినట్టు వారికి రాజునిస్తాను. ఆ రాజు వలన పడే కష్టాలను బట్టి వాళ్ళకి అర్థమవుతుంది వారు కోరుకున్నది ఎంత తప్పిదమో, వెళ్ళమన్నాడు. సౌలు రాజుగా అనుగ్రహించబడ్డాడు. బెన్యామీను గోత్రికుడు. అతడు 40 ఏళ్ళు పాలించాడు. ఆ 40 ఏళ్ళు ఇశ్రాయేలీలను చాలా శ్రమలు పాలు చేశాడు. సౌలును దేవుడు కొట్టివేసి దావీదుని ఇచ్చాడు. దావీదు దేవుని హృదయానుసారుడు. దావీదు కాలంలో శత్రు సంహారం విస్తారంగా జరిగి శాంతి ఏర్పడుటకు పరిస్థితులు వచ్చాయి. దావీదు అనంతరం సొలొమోను మహాజ్ఞానం కలిగిన వాడుగా దేవుని నుండి కృప పొందినవాడు. 40 ఏళ్ళు పరిపాలించాడు. కనుక క్రీస్తు పూర్వం ఈ యొక్క అద్భుతమైన విషయాలు చోటు చేసుకున్నాయి. సొలొమోను అనంతరం రాజ్యం 2గా విడిపోయింది. యోధా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. యూదా రాజ్యములో ఉన్న ప్రజలు 20 మంది రాజుల చేత పరిపాలించబడ్డారు. వారు 8 మంది మంచి రాజులు, 12 మంది చెడ్డ రాజులు. వారు చాలా తిరస్కారం చూపారు, దేవుని పైన ధిక్కారం చేశారు, ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టేశారు. ఆ సందర్భంలో దేవుడు ప్రవక్తల ద్వారా హెచ్చరిక చేశాడు. ఏమిటంటే, బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు దండెత్తి వస్తాడు, 70 సంవత్సరాలు మీరు చెరలోనికి పోతారు అని.
ఆ చెరకు వెళ్ళే ముందు ఇర్మియా ప్రవచనాలు ఇచ్చాడు. ఆ ప్రవచనాల భాగమే ఇర్మియా గ్రంథం. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా చెబుతున్నాడు, మన నగరులలో మరణము ప్రవేశిస్తోంది, అది మన కిటికీలను ఎక్కుతోంది. కనుక దేశముతో పోల్చాడు. దేశము ఇశ్రాయేలు, యూదా దేశము. ఈ యూదా దేశము మరణము పాలు కాబోతోంది, చెరపాలు కాబోతోంది. పసిబిడ్డలని, యవనస్తులని వ్యత్యాసం లేకుండా ఖడ్గం పాలు కాబోతున్నారు. చూడండి, ఈ మధ్యకాలంలో మీరు గమనించి ఉంటారు, 2 వీలర్స్, బైక్స్, మోటార్ వెహికల్స్, 2 వీలర్స్ డ్రైవ్ చేస్తున్న విధానం చూస్తే భయం కలుగుతుంది. 2 వీలర్ డ్రైవ్ చేయటానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు అన్నీ అనుసరిస్తామని నేర్చుకుంటేనే లైసెన్స్ వస్తుంది. నిబంధనలు ట్రాఫిక్ రూల్స్ అన్నమాట, నిబంధనలు. వాటిని విస్మరించి డ్రైవ్ చేస్తే ఏమవుతుంది? మనకి ప్రమాదం, ఇతరులకు ప్రమాదం. ఈ కాలంలో మీరు గమనించండి, ఆటో డ్రైవర్స్, 3 వీలర్స్, ఒక్కొక్క ఊరిలో కొన్ని వేల ఆటోలకు పర్మిషన్ ఇచ్చారు. ఏలూరులో 7,000 ఆటోల వరకు తిరుగుతున్నట్టున్నాయి. ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్, సిటీలో, మళ్ళీ ఇతర పట్టణాల్లో, ఇతర గ్రామాలలోని వారు వేల ఆటోలు తెచ్చి ఒకసారి టౌన్లో మెయిన్ సెంటర్స్లో డంప్ చేస్తే ఎట్లుంటుంది? నిబంధనలు పాటించడం లేదు. 2 వీలర్ డ్రైవర్స్ నిబంధనలు పాటించడం లేదు. 3 వీలర్ డ్రైవర్స్ నిబంధనలు పాటించడం లేదు. సాంకేతిక విప్లవం వచ్చింది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. ఈ విప్లవం కారణంగా నూతన హై స్పీడ్ వెహికల్స్ వచ్చేసాయి. ఒకప్పుడు 60 కిలోమీటర్ల వేగం వెళ్ళటం అనేది చాలా మంచి వేగం. ఇప్పుడు 150 కిలోమీటర్లు వేగంతో వెళ్ళిపోతున్నటువంటి కార్స్ వచ్చాయి, మంచి రోడ్స్ వచ్చాయి. మీరు డెత్ రేట్, యాక్సిడెంట్స్లో డెత్ రేట్ తీసుకుంటే గత 10 సంవత్సరాల్లో విపరీతంగా ఎన్నో రెట్లు పెరిగిపోయింది. మరణము మన కిటికీలు ఎక్కుతాను. యవన బిడ్డలు మోటార్ సైకిల్ డ్రైవ్ చేయటానికి 18 ఇయర్స్ దాటాలి, అప్పుడే లైసెన్స్ వస్తుంది. మీరు గమనించారో లేదో, నేను ఆశ్చర్యం, కొన్నిసార్లు కోపం కూడా వచ్చింది నాకు. కొందరు పేరెంట్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ బాయ్స్కి ట్యాంక్ మీద కూర్చోబెట్టి స్టీరింగ్ ఇచ్చిన వాళ్ళని చూశాను నేను. వాళ్ళతో నడిపించే ప్రయత్నం అప్పటి నుంచి చేస్తున్నాను. 10 ఇయర్స్ బాయ్స్, 12 ఇయర్స్ బాయ్స్ మోపెడ్స్ తీసుకొని రోడ్డు మీదకి వస్తున్నారు. లైసెన్స్ లేని హై స్కూల్ బాయ్స్ మోటార్ వెహికల్స్, హై స్పీడ్ వెహికల్స్ డ్రైవ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల రేసులు కండక్ట్ చేసుకుంటున్నారు ధనవంతుల పిల్లలు. మన కళ్ళ ముందు ఎంతమంది గొప్ప గొప్ప ఇంటి బిడ్డలు రేసుల్లో చచ్చిపోయారు. అజారుద్దీన్ లాంటి ఆయన పిల్లలు చాలామంది తెలుసు. మనకు ఏలూరులో కూడా ఒక ఇన్సిడెంట్ ఉంది. కనుక నేను మనవి చేస్తున్నాను, మరణము కిటికీలను ఎక్కుతున్నది నిబంధనలను అతిక్రమించడం ద్వారా. అదొక పాయింట్ అనుకుందాం. 2, ఆల్కహాల్, డ్రగ్ అడిక్షన్. ఈ 2 తీసుకోండి. మునుపెన్నడైనా ఇంత విస్తారమైన మద్యమును తయారు చేయటం ఉందా? నేను ఒకరోజు నా మోటార్ బైక్ బాగు చేయించుకోవటానికి 2 to 3 days ఒక చోట మెకానిక్ షెడ్లో కూర్చున్నాను. దాని ప్రక్కనే ఒక సారా కొట్టుంది, ఒక మధ్యాహ్నం అమ్మే షాప్ ఉంది. ప్రతిరోజు మధ్యాహ్నం 11 గంటలకు, సాయంకాలం 6 గంటలకు టాటా ఏస్ ఆటో నిండుగా మద్యం వస్తుంది.
నేను అడిగాను, ఏమిటండి రోజుకు 2 టాటా ఏసుల మద్యం ఒక చిన్న షాప్లో ఇట్లా అమ్ముతున్నారు. బార్బర్ షాప్ పక్కన కూర్చున్నాను ఒక రోజున. ఆ వీధంతా కూడా వాహనాలతో నిండిపోయింది, త్రాగుబోతులతో నిండిపోయింది. వయసు చూస్తే చిన్న బిడ్డలు, చిన్నవారు త్రాగుడికి అలవాటు పడిపోతున్నారు. మద్యపానం అత్యధికమై లివర్, హార్ట్ పాడైపోయి 40 సంవత్సరాలు వచ్చే లోపల సెరిబ్రల్ హెమరేజెస్ జరిగి బ్రెయిన్లో నరాలు చిట్లిపోయి, బీపీలు పెరిగిపోయి, క్లాట్స్ ఏర్పడిపోయి, కాళ్ళు చేతులు పడి పక్షవాతం వచ్చేసి ప్రమాదకరమైన స్థితుల్లోకి వెళ్ళిపోయిన యవనస్తుల్ని చాలామందిని చూశాను నేను. చూడండి, డ్రగ్ అడిక్ట్స్, మత్తు మందులు హై స్కూల్స్కి వచ్చేస్తున్నాయి, కాలేజెస్కి వచ్చేస్తున్నాయి. నిబంధనలను మీరారు బిడ్డలు కనుక మరణము కిటికీలు ఎక్కుతోంది. చూడండి, దేవుని యొక్క వాక్యంలో బీటలు వారుతున్నటువంటి డ్యామ్ గోడలు ప్రారంభంలో చాలా ప్రమాదరహితంగా అనిపించవచ్చు. ఉధృతమైన నీటి తాకిడికి డ్యామ్ గోడలు బీటలు వారితే తట్టుకోలేవు, ఉపద్రవం రాబోతోంది అనేది మనం అర్థం చేసుకోవాలి. యవనస్తులు తమ ఆధ్యాత్మిక జీవితాలకు, నైతిక జీవితాలకు బీటలు వారేట్టుగా చేసుకుంటున్నారు. నిన్నటి ఉదయం పేపర్లో నూజివీడు ఇంజనీరింగ్ కాలేజీ ఒక పాప ఇంటర్నెట్లో, ఫేస్బుక్లో పరిచయమైనటువంటి ఒక యవనుడితో అర్ధరాత్రి 2 గంటలకు గుంటూరు నుంచి నూజివీడు నుంచి గుంటూరు వెళుతూ కాకాని దగ్గర నేల కొట్టుకుని ఆ బిడ్డ ప్రాణాలు వదిలింది. హృదయ విదారక దృశ్యం పేపర్లో చదివాను నేను. మరణం కిటికీలు ఎక్కుతోంది. ఆ యవనస్తురాలు, ఇంజనీరింగ్కి వచ్చినటువంటి ఆ యవనస్తురాలు ఎందుకు మరణం బారిన పడింది? తల్లిదండ్రులు ఆలోచించాలి. పసిబిడ్డలు చనిపోతున్నారు. ఎయిడ్స్ మహమ్మారి. గర్భిణీ స్త్రీలను హాస్పిటల్కి తేగానే మొట్టమొదటి బ్లడ్ టెస్ట్ చేస్తారు. దానిలో HIV పాజిటివ్ ఉంటే ఆ పుట్టే బిడ్డలకు కూడా ఎయిడ్స్తో పుట్టే ప్రమాదం ఉంది. ఇవాళ ఎంతమంది డయాబెటీస్ బారిన పడుతున్నారు. నిన్న ఒక అన్న నాతో మాట్లాడుతూ, ఈ తరం యొక్క థింకింగ్ మారిపోవటానికి కారణం మనం తీసుకుంటున్న ఫుడ్లో ఉన్న రసాయనాలు అన్నాడు. మనం తింటున్నటువంటి ఫుడ్లో ఉన్న రసాయనాలు, కలిపిన రసాయనాలు బ్రెయిన్ని చెడగొట్టేస్తున్నాయి, ఎథికల్ వాల్యూస్ లేకుండా అయిపోతున్నారు అని. ఏ సందర్భం అంటే, ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన బిడ్డలు ఏలూరు వస్తే చూడటానికి కూడా రాలేకపోయినటువంటి యువత ఉన్నప్పుడు, ఎవరో ఒక సినిమా యాక్టరో, ఒక నటియో, ఎవరో వచ్చారంటే కిటకిటలాడుతున్న ప్రజలు కనపడుతున్నారనే దాని మీద చర్చ జరిగినప్పుడు చెప్పాడు ఆయన, రసాయనిక మార్పులకు బాలల మెదడులు ఛిద్రం అవుతున్నాయి, క్షణికావేశానికి లోనై చిన్నారులు నేరస్తులు అవుతున్నారు. గృహాల్లో నుంచి కొందరు పారిపోతున్నారు, స్వేచ్ఛను ఇష్టపడి స్టే బాయ్స్ తయారైపోతున్నారు. రైల్వే ప్లాట్ఫామ్స్ మీద నేరస్తులు తయారవుతున్నారు. జువైనల్ హోమ్స్ ఎన్ని వస్తున్నా వాళ్ళని అరికట్టడం సాధ్యం కావటం లేదు, నివారించడం చేత కావటం లేదు. ఒక పోలీస్ అధికారి తయారవ్వాలి అంటే ఎంత కష్టం, ఒక IPS అధికారి ఒక ప్రొడక్ట్గా బయటకు రావాలంటే ఎంత కష్టం సొసైటీలో. కానీ నేరస్తులు ఎంత సులువుగా పెరుగుతున్నారు, అర్థమవుతుందా? ప్రాపర్ వాల్యూ బేస్డ్ రూలర్స్ రావటం ఎంత కష్టం, అక్రమంగా ఉన్నవారు ఎంతమంది పెరిగిపోతున్నారు. ఒక న్యాయవాది రావటం ఎంత కష్టం సమాజంలో. ఒక వ్యక్తి LLB ML చదవటానికి ఎంతకాలం పడుతుంది.
ఒక అన్యాయానికి గురవుతున్న వ్యక్తిపక్షంగా వాదించే ఒక మనిషి రావడానికి అన్ని సంవత్సరాలు పడుతుంది, కానీ అన్యాయానికి గురి చేసే వాళ్ళు రావడానికి చాలా తక్కువ కాలం పడుతుంది. అందుకే అంటున్నా నేను, మరణము కిటికీలను ఎక్కుతోంది, మరణము కిటికీలను ఎక్కుతోంది. మర్చిపోతున్నారు మనుషులు. వివాహం చాలా ఘనంగా చేస్తున్నారు, కట్నాలు ఇస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, డబ్బు ఇస్తున్నారు, వాహనాలు ఇస్తున్నారు, ఇండ్లు ఇస్తున్నారు, బంగారం ఇస్తున్నారు. కూతురుని బాగా చూసుకుంటాడని వాడి చేతిలో పెడుతున్నారు. సడన్గా ఫోన్ వస్తుంది, మీ అమ్మాయి కిరసనాలు పోసుకొని చనిపోయిందని, లేకపోతే వేలాడబడిపోతుందని. క్రూయాలిటీ పెరిగిపోయింది. బిడ్డలు పెండ్లిళ్ళు అవుతున్నాయి, భద్రత లేకుండా ఉంది. నవవధువులు గొంతు తెగి పడుతున్నారు పారాని ఆరకముందే. దేశములో ఇటువంటి కేసెస్ ఒక రోజుకి మినిమం ఒక ప్రాంతంలోనే ఒక మహిళపై అఘాయిత్యం జరుగుతుంది. వరకట్నం చావులు ప్రతిదినం ప్రతి ప్రాంతంలో వాడుకైపోయాయి. కొన్ని రిజిస్టర్ అవుతున్నాయి, కొన్ని సెటిల్ అయిపోతున్నాయి. చట్టం దృష్టిలోకి రావట్లేదు. కొన్ని మరణం కిటికీలు ఎక్కేస్తోంది. నేను మనవి చేస్తున్నాను, కంచె చేను మేస్తున్న దుస్థితి కనిపిస్తోంది. కంచె చేను మేయటం అంటే నివారించవలసిన వ్యక్తులే నివారించకుండా సహకరిస్తున్నారు. ఇవాళ క్రైమ్ రేట్ బాగా పెరిగిపోట కారణం ఏంటంటే ఆ క్రైమ్కు తగిన పనిష్మెంట్స్ పట్టం లేదన్నాడు ఒక ఆయన. ఒక క్రైమ్ ఉంది, ఆ క్రైమ్కు పలానా పనిష్మెంట్ ఉంది, ఇలా హత్య చేస్తే ఇలా జరుగుతుంది, హత్య చేసిన వాడిని చట్టం ఇలా శిక్షిస్తుంది, ఇతడు ఇలా బయటకు రాడు, ఇన్ని 14 సంవత్సరాలు జైలు పడుతుంది. వాహనం నడుపుతున్న వాడు డ్రంక్ అండ్ డ్రైవ్. నిన్నటి దినమే టీవీలో చూపించారు, హైదరాబాద్ సిటీలో డ్రంక్ అండ్ డ్రైవ్. ఎంతమందిని పట్టుకున్నా ఎవడూ తాగుడు మాటలేదట. డ్రైవ్ చేస్తున్న వాళ్ళు తాగే డ్రైవ్ చేస్తున్నారట కొందరు. పోలీసులు తలబట్టు కూర్చున్నారు. ఎన్ని కేసులు రాసినా, ఎంతమందిని పట్టుకున్నా, వాళ్ళ లైసెన్సులు తీసుకుని స్టాప్ చేసినా ఇది తగ్గటం లేదండి అని చెప్పి బాధపడుతున్నారు పోలీసులు. మరణము కిటికీలను ఎక్కుతుందంటే అదే. మనుషులు దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టేశారు. మీకో విషయం చెప్పాలి, ఒకప్పుడు ఇంత గొప్ప విద్యా అవకాశాలు లేవు. మేము చదువుకునేటప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం పాకబడులు ఉండేవి, చిన్న చిన్న పాకబడులు. అందులో చిన్న 2 రాళ్ల మీద ఒక కర్ర మొక్క వేసి ఉండేది, దాని మీద కూర్చొని చదువుకునేవాళ్ళం. ఇవాళ కార్పొరేట్ విద్య వచ్చింది. ఆలోచించండి, ఎంత విస్తారమైనటువంటి విద్య వచ్చింది. ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీలు మన మధ్యకు వచ్చేసాయి, డీమ్డ్ యూనివర్సిటీలు మన మధ్యకు వచ్చేసాయి. విద్యాధికులు అయిపోతూ ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా 100% అక్షరాస్యత సాధించినటువంటి జిల్లాగా మనం చూసాం. కనుక ఇంత విద్య అభివృద్ధి చెందుతుంటే ఏమిటి పరిస్థితులు అనగప్పుడు 8వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, జ్ఞానులు అవమానము నొందిన వారయ్యారు, ఎందుకంటే వారు విస్మయం ఉంది చిక్కున పడ్డారు. వారు యెహోవా వాక్యాన్ని నిరాకరించారు, అందుకే వారికి జ్ఞానం కలగలేదు. కాబట్టి వారి భార్యలు వారిని విడిచి వెళ్ళిపోతున్నారు. ఇవాళ చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మ్యారేజ్ అయిన 1 yearలో దే ఆర్ రన్నింగ్ ఫర్ దేర్ వైఫ్స్ ఆర్ రన్నింగ్ ఫర్ ద డైవర్స్. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నా దగ్గరికే చాలామంది కౌన్సిలింగ్ కోసం వచ్చిన వాళ్ళు అన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనగానే సెటిల్డ్ వన్ అని చెప్పి చాలా ఘనంగా వివాహం చేస్తారు. వారి పర్వర్టెడ్ మైండ్, కొందరు వారు కనపరిచిన పర్వర్టెడ్ మైండ్ సిస్టమ్స్ చూసి వివాహాలు రద్దు చేసుకున్న తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. కన్నీళ్లు పెట్టిన ఆడపిల్లలు ఎంతోమంది ఉన్నారు. ఆ జ్ఞానులు వారు దేవుని వాక్యాన్ని నిరాకరించారు. దే డినైడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అంటే లా ఆఫ్ గాడ్ అని అర్థం.
దే డినైడ్ ద లా ఆఫ్ గాడ్. దేవుని యొక్క న్యాయ విధులను నిరాకరించిన విద్యాధికులు నేరస్తులు అవుతున్నారు. వారి కారణంగా అనేక మంది సఫర్ అవుతున్నారు. బిల్డర్స్ని తీసుకుందాం. లెట్ us టేక్ ద బిల్డర్స్ ఆర్ ద కాంట్రాక్టర్స్. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించి వెళ్ళిపోయి 60 సంవత్సరాలు. మనం స్వయంగా పరిపాలన చేసుకుంటున్నాం. మన ప్రజలు మనల్ని మనమే పరిపాలించుకోవడం ప్రారంభమైంది. బ్రిటిష్ వాళ్ళు కట్టి వెళ్ళిపోయిన బిల్డింగ్స్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా అట్లా ఉన్నాయి. మన కాంట్రాక్టర్స్ కట్టించినటువంటి బిల్డింగ్స్ కానివ్వండి, వంతెనలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఎట్లా ఉన్నాయో మనకే తెలుసు. హూ చీటెడ్ హూమ్? ఎవరిని మోసం చేస్తున్నారు? ఎవరిని మోసం చేస్తున్నారు? ఆలోచించండి. పాఠశాల భవనాలు కడుతున్నారు, కొన్నేళ్లలో బీటలు వీడి కూలిపోతున్నాయి. వంతెనలు కడుతున్నారు, పడిపోతున్నాయి. రోడ్లు వేస్తున్నారు, వచ్చే సంవత్సరానికి 2 వర్షాలకే కనపడటం లేదు. కారణం ఏమిటి? వాక్యాన్ని నిరాకరించడం. మనలను మనం పరిపాలించుకుంటూ మనలను మనం బాగు చేసుకుందామని బయలుదేరిన మనం ఎంత ఎంప్లాయ్మెంట్ని లేవనెత్తగలిగాం. ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్కి ఆర్థికపరమైన ముడిపడిపోయింది వాళ్ళు. కారణము దేవుని వాక్యాన్ని నిరాకరించిన జ్ఞానులు ఉండబట్టి. దేవుని యొక్క చట్టమును, దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని ఆనాడు విస్మరించినట్టుగా ఈనాడు మనము రాసుకున్న కాన్స్టిట్యూషన్ మనం వైలేట్ చేయటం వల్ల మన బిడ్డలకు భవిష్యత్తు లేని స్థితి వస్తుంది. ఎంతమంది విద్యార్థికులు విదేశాలకు చిన్న ఉద్యోగాలున్న వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఇది నల్ల కనిపిస్తున్నారు. ఎంతమంది వైద్య విద్య చదివిన వాళ్ళు విదేశాల్లో సెటిల్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంతమంది టాప్ ఇంజనీర్స్గా ఉన్నవాళ్ళు విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మన దేశంకి ఏమవుతుంది? నేను మనవి చేస్తున్నాను, ఆనాటి ఇర్మియా కాల పరిస్థితులే 21వ శతాబ్దంలో మనందరి కన్నుల ఎదుట ఉన్న ఇర్మియా తల జలమయముగాను కన్నులు కన్నీటి ఓటగాను చేసుకుని ఏడ్చి ప్రార్థించినట్లుగా ప్రార్థించాలి. ప్రవక్తలు, యాజకులు అందరూ వంచకులు. ఈ మాట ఎలా ఉంది మీకు? ప్రవక్తలు యాజకులు వంచకులు. అంటే దేవుని పేరిట పనిచేస్తున్న వారు కూడా వంచకులైపోయారు, చీటర్స్ అయిపోయారు. ఇవాళ ఇండియాలో అలాంటి పరిస్థితులు చాలా కనిపిస్తున్నాయి. దేశం పాడైపోతుంది. సమాజం మేల్కోకపోతే దేశం కూలిపోతుంది. పరిస్థితులు ప్రజల మీదకు వచ్చేటట్టుగా కనిపిస్తున్నాయి. బుద్ధి చెప్పాల్సిన ఆధ్యాత్మిక గురువులు వంచకులుగా తయారైతే, ధనార్జన వద్దు, ధనాపేక్ష వద్దు అని చెప్పాల్సిన వారు ధనం కోసం పరుగులెడుతుంటే, ఐహిక విచారాలు వద్దు, శరీర సంబంధమైన సుఖాలకు అలవాటు పడద్దని చెప్పాల్సిన వ్యక్తులే విలాసాలకు అలవాటు పడిపోతుంటే దేశం ఏ విధంగా అవుతుంది? ఆనాడు చెరకెళ్ళింది, ఆనాడు వారి కిటికీలు మరణాలు ఎక్కాయి. అల్పులేమి గనులేమి అందరూ దోచుకుంటున్నారట మోసం చేసి. అల్పులేమి గనులేమి అందరూ దోచుకొనుచున్నారు. ఇది ఎట్లా ఉంది మీకు? 8వ అధ్యాయం 10వ వచనం. అల్పులేమి గనులేమి అందరూ మోసం చేసి దోచుకుంటున్నారు. 1000 కోట్లు సంపాదించిన వాడు మోసమే చేస్తున్నాడు, చిన్న వ్యాపారస్తుడు మోసమే చేస్తున్నాడు. ఎవరిని దోచుకుంటున్నారు? అల్పులు అంటే చిన్నవాళ్ళు, ఘనులు అంటే గొప్పవాళ్ళు చీట్ చేస్తున్నారు, పేదలు చీట్ చేస్తున్నారు. లేబర్ మొదలుకొని టాప్ గ్రేడ్ వర్కర్స్ వరకు అందరూ చీట్ చేస్తున్నారు. అలా చీట్ చేయటం వల్ల దేశానికి ఎంత అరిష్టం వస్తుంది, అది మనం ఆలోచించాలి. 8వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, సిగ్గుపడవలసిన కార్యాల విషయంలో సిగ్గుపడటం లేదు.
సిగ్గుపడవలసిన కార్యాల విషయంలో సిగ్గుపడటం లేదు. నిజమే. సినీ వాల్ పోస్టర్స్ చూడండి, వాళ్ళ టీవీలలో వచ్చేటువంటి సినిమాలు ఇవన్నీ గమనించండి. స్త్రీల వస్త్రధారణ సిగ్గుపడాల్సినట్టుగా ఉంది. కానీ దాన్ని చూచి ఆనందిస్తున్నారే తప్ప ఇప్పటి ప్రజలు ఎవరు సిగ్గుపట్టలేదు. టర్న్ దట్ ఛానల్, అట్లాంటి దుస్తులున్న అమ్మాయిని నేను చూడను, తిప్పే ఈ ఛానల్ అని అంటున్న వాళ్ళు కనబడటం లేదు. ఇంకాసేపు చూపిస్తే బాగుండన్నట్టుగా తయారయ్యారు ప్రజలు. మరి మరణము కిటికీ లెక్కకి ఏమవుతుంది? ఎక్కడ సిగ్గుపడాలో అక్కడ సిగ్గుపడటానికి ఇష్టపడటం లేదు సరికదా, దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ప్రజలు. మనస్సులో వంచిన అభిప్రాయం పెట్టుకొని బయటకు సమాధానంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ అనుభవాలు ఉన్న వాళ్ళందరూ తగిలారు నా జీవితంలో, చూశాను నేను వీళ్ళందరినీ. లోపల చాలా కుళ్ళు కుతంత్రం ఉంటుంది, పైకి బ్రదర్ యు ఆర్ టాప్ అండ్ బెస్ట్ అని మాట్లాడిన ప్రబుద్ధులను నేను చూశాను. దైవ సేవకుల్లో చూశాను, సెక్యులర్ లీడర్స్లో చూశాను, బయట వ్యక్తుల్లో కూడా చూశాను నేను. పైకి సమాధానం పలుకుతారు, లోపల పగతో రగిలిపోతుంటారు, లోపల క్రోధంతో ఉంటారు. పైకి మాత్రం బ్యూటిఫుల్ వర్డ్స్ మాట్లాడతారు, గ్రేట్ అంటారు, గ్రేషియస్ అంటారు, రకరకాలు చెప్తారు. కుట్రదారులు ఉన్నారు, జాగ్రత్త. మరణము కిటికీలు ఎక్కేస్తుంది. దేశము, పసిబిడ్డలు, యవనస్తులు, యవ్వన కన్యకలు దుర్మార్గుల చేతిలో పడి చంపబడుతున్న స్థితి. నిర్భయ కేసులు లాంటివి ఎన్ని చూస్తున్నాం మనం. మైనారిటీ తీరని బిడ్డలను గర్భవతులను చేస్తున్న దౌర్భాగ్యం మన దేశంలో చూస్తున్నా. ఎందరికి శిక్షలు పడుతున్నాయి? ఎంతమంది కంట్రోల్ అవుతున్నారు? ఇవేవి ఆలోచించకపోతే సమాజం ఇంకా దౌర్భాగ్యానికే వెళ్ళిపోతుంది. కనుక వాక్యం చెబుతోంది, ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమునకు లోబడండి, సువార్తను నమ్మండి, మారు మనసు పొందండి, దేవుని యొద్దకు రండి, క్షమాపణకు రండి, జీవితాలు మార్చుకోండి, నీతిగా బతకండి, యథార్థంగా బతకండి, న్యాయంగా బ్రతకండి. దేవుడు నిన్ను కోరుతున్నది అదే. దేవుని వాక్యం చెబుతోంది అదే. లోకం కొట్టుకుపోతుంది. చచ్చిన శవం నీటి ప్రవాహంలో కొట్టుకెళ్ళద్దు. బ్రతికిన వాడు ఎదురీది గమ్యానికి వచ్చినట్టుగా బయటికి రావాలి. వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. రేపటి వాక్య ధ్యానం మరొక అంశం ధ్యానిద్దాం. మరణము మన కిటికీలను ఎక్కుతోంది, జాగ్రత్త. మనం ప్రమాదంలో ఉన్నాం, ఆధ్యాత్మిక ప్రమాదంలో ఉన్నాం, భౌతిక ప్రమాదంలో ఉన్నాం. దేవుని కృప కొరకై మారు మనసు పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ప్రత్యేక వర్తమానాలు విన్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. రేపటి వాక్య ధ్యానంలో కలుసుకునే వరకు మమ్మల్ని కాపాడండి. పరిష్కారానికి ఆర్థిక అవసరతలు మీ మహిమ ఐశ్వర్యం నుండి తీర్చండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసయ్య కృప, పరిశుద్ధాత్మ నీ అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనను గాక. ఆమేన్.